ఈ వీక్ మీరు ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలనుకుంటే, ముఖ్యంగా మీకు ఒక మంచి కిక్ వచ్చే ఒక వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. ఎస్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది సఫేద్ సాగర్ అనే ఈ వెబ్ సిరీస్ అల్టిమేట్ వెబ్ సిరీస్గా రూపొందించారు అని చెప్పి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. బింజ్ వాచ్ చేస్తే అరౌండ్ 5 hours మీ టైం తీసుకుంటుంది. బట్ ట్రస్ట్ మీ గైస్, ప్రతి ఒక్క మినిట్ మీకు ఎస్ ఇది వర్త్ ఇట్ అని చెప్పి మీకు అనిపిస్తుంది. స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది మొత్తం కూడా కార్గిల్ యుద్ధం చుట్టూ జరిగే ఒక స్టోరీగా మనకు అర్థమవుతుంది అనమాట. మీరు ఒకవేళ ట్రైలర్ చూసినట్లయితే కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఇప్పటి వరకు మనం చాలా మూవీస్ చూసాం. అందులో షేర్షా కానివ్వండి, లేకపోతే బార్డర్ కానివ్వండి, బార్డర్ 2 కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సినిమా తీసుకోండి, అక్కడ ఎప్పుడు కూడా మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళ విజయ గాథల గురించి చూపించారు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అండ్ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ని వాళ్ళు పాస్ చేసి దాన్ని క్రాస్ చేసి వాళ్ళు ఎలా మనకి విజయాన్ని అందించారు అనేది ఇందులో చాలా క్లియర్గా చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, బాలీవుడ్ నుంచి ఒక మూవీ వస్తుంది లేదా వెబ్ సిరీస్ వస్తుంది, అది కూడా వార్ ఓరియంటెడ్ మూవీస్ ఏమన్నా వస్తుంది లేకపోతే వెబ్ సిరీస్ వస్తుంది అనగానే ఇక్కడ చాలా మందికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ జరిగిన విషయాన్ని పక్కన పెట్టి ఎక్కడో చోట పాకిస్తాన్కి వాళ్ళకి నచ్చే విధంగా వీళ్ళు కొంచెం ఇప్పటి వరకు కొన్ని మూవీస్ లేదా వెబ్ సిరీస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బుజ్ తీసుకున్నా, లేకపోతే తేజస్ తీసుకున్నా, లేకపోతే బార్డర్ 2 లాంటి సినిమాలు తీసుకున్నా కూడా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వైఆర్ఎఫ్ సంబంధించిన స్పై సిరీస్ తీసుకున్నా కూడా, వార్ 2 తీసుకోండి, లేకపోతే ఆల్ఫా తీసుకోండి, పఠాన్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఎప్పుడు మన ఇండియన్ ఆర్మీని తక్కువ చేస్తూ చూపించాయి. బట్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అండ్ ఎటువంటి ఛాలెంజెస్ని వాళ్ళు ఎంత పక్కడబందీగా ఎంతో చక్కగా వాళ్ళు దాన్ని దాటుకొని వచ్చారనేది చాలా క్లియర్గా చూపిస్తుంది. వీడియోలో మొదటిగా చెప్పుకున్నట్టుగా ఇందులో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఈ 6 ఎపిసోడ్స్లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసి క్యారెక్టర్ బిల్డప్ చేస్తూనే అక్కడ కాస్త మీకు నెరేషన్ కాస్త ఎక్కడ స్లో అనిపించినా కూడా మీరు ఎక్కడ బోర్ ఫీల్ గారు. ఎందుకంటే దానికి మధ్యలోనే పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అండ్ పాకిస్తాన్కి సంబంధించిన అప్పటి దుర్మార్గమైన ఎవరైతే జనరల్ ఉన్నారో జనరల్ ముషరఫ్, పర్వేజ్ ముషరఫ్, అతన్ని చాలా క్రూరమైన వ్యక్తిగా ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేశారు. అండ్ అక్కడి నుంచి వాళ్ళు ఎలా అయితే కార్గిల్ ఏరియాని వాళ్ళు ఎలా ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు, దాని వెనుక జరిగిన స్టోరీ అంతా కూడా ప్రాపర్గా నెరేట్ చేశారు. ఫ్రెండ్స్, మనందరికి గుర్తుండే ఉంటుంది, కార్గిల్ వార్ జరిగినప్పుడు ముఖ్యంగా 80s and 90s కిడ్స్ దీన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకునే ఉంటారు. ఆ టైంలో 1 కాదు 2 నెలల పాటు మన ఇండియన్ ఆర్మీ అట్ ది సేమ్ టైం ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఎంతో హై ఆల్టిట్యూడ్లో ఉన్న మన బేసెస్ని మళ్ళీ మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే కార్గిల్ వార్కి ముందుగా యాక్చువల్గా విపరీతమైన వింటర్ ఏరియాలో ఉన్నప్పుడు అటు పాకిస్తాన్ ఫోర్సెస్ కానివ్వండి, లేకపోతే మన ఇండియన్ ఫోర్స్ కానివ్వండి, ఆ హై ఆల్టిట్యూడ్లో ఉన్న వాళ్ళ బేసెస్ నుంచి ఉపసంహరించుకోవాలి, ఇది ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ జరిగింది. బట్ ఎప్పుడైతే మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ అక్కడ నుంచి కిందికి వచ్చేసారో అదే టైంలో జనరల్ పర్వేజ్ ముషరఫ్ తన దగ్గర ఉన్న ఆర్మీని ఒక ముజాహిదీన్ అన్న పేరు పెట్టుకొని కొంతమంది టెర్రరిస్టులు అన్న పేరు చెప్పి అక్కడికి కొంతమంది ఆర్మీ పర్సనల్స్ని పైకి పంపించి అక్కడ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. మన ఏరియాని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి మొదలవుతుంది అసలైన కథ. May 3rd, 1999 నుంచి July 26, 1999 వరకు జరిగిన ఈ కార్గిల్ యుద్ధాన్ని ఆపరేషన్ విజయ్ రూపంలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అయితే ఒక టాక్టికల్ ఆపరేషన్ చేసిందో ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సఫేద్ సాగర్. సఫేద్ అంటే తెలుపు, సాగర్ అంటే మనందరూ తెలిసిందే సముద్రం. ఆపరేషన్ సఫేద్ సాగర్ అన్న పేరు ఎందుకు పెట్టారంటే పైనుంచి మీరు చూసినప్పుడు కింద అంతా మంచు పర్వతాలతో కప్పుకొనున్న ఆ పర్వతాలు చూసినప్పుడు మనకి ఒక తెల్లటి సముద్రంలా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి తెల్లటి సముద్రం మధ్యలో దాక్కొని ఉన్న టెర్రరిస్టులని ఎలాగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసి వాళ్ళని నేలమట్టం చేశారనేది ఈ వెబ్ సిరీస్లో చాలా క్లియర్గా చూపించారు. ఫ్రెండ్స్, మీ అందరికి గుర్తుండే ఉంటాడు అభినందన్. ఎస్, మన MiG-21 తోని ఏకంగా F-16ని నేలమట్టం చేసి అనుకోకుండా ఎలా అయితే పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాడో గుర్తుంది కదా. ఎస్, అదే MiG-21 తోని ఎప్పుడు కార్గిల్ వార్ జరిగినప్పుడు 1999లో, నిజం చెప్పాలంటే MiG-21 అనేది ఇప్పుడు కాదు, 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఒక పాత కాలపు జెట్ ఫైటర్స్ రష్యా నుంచి మనం తీసుకొని వచ్చాక దాన్ని కేవలం కొన్ని పనుల కోసం మాత్రమే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేయడం మొదలుపెట్టింది. అందులో మొదటిది ఏంటంటే ఫోటోగ్రాఫిక్ రీసెర్చ్ కోసం. ఎస్, ఇందులో ఈ వెబ్ సిరీస్లో గోల్డెన్ ఆరోస్ అని చెప్పేసి 17 స్క్వాడ్రన్కి సంబంధించిన జెట్ ఫైటర్ పైలట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పని అలా ఒకటే, జెట్ ఫైటర్స్ మధ్యలో అమర్చిన ఒక ఫోటోగ్రాఫిక్ కెమెరా ఉంటుంది. దాన్ని తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫొటోస్ చేయాలో అక్కడ ఫొటోస్ చేసి కేవలం ఆర్మీ రీసెర్చ్ కోసం వాడేవాళ్ళు. అలాంటి ఒక పాతకాలం MiG-21ని మార్చి అప్పటికప్పుడు దాన్ని ఒక మిసైల్ లాంచర్గా వాళ్ళు ఎలా
దాన్ని మాడిఫై చేశారనేది చూస్తే మాత్రం మీ అందరికి మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎంటైర్ సఫేద్ సాగర్ ఆపరేషన్ లో పాకిస్తాన్ ఎలా మనల్ని వెన్నుపోటు పొడిచింది, అట్ ది సేమ్ టైం సహకరిస్తా అని చెప్పిన అమెరికా ఎలా మనకి సహకరించకుండా మొహం తిప్పేసింది. అండ్ ఆ టైంలో జీపీఎస్ వ్యవస్థ అనేది మన దగ్గర లేనప్పుడు మన ఇండియన్ ఆర్మీ, ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా తెలివితేటలతోని మన సొంత జీపీఎస్ని వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి పాకిస్తాన్ ఎక్కడైతే మన ఇండియన్ ఎయిర్ బేస్ని ఆక్యుపై చేసి మన వాళ్ళ మీద పైనుంచి బుల్లెట్ల వర్షాలు కురిపిస్తున్న టైంలో మన వాళ్ళు ఆకాశం పైనుంచి 30,000 అడుగుల పైనుంచి వీళ్ళు బాంబుల వర్షం ఎలా కురిపించారనేది చూస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అనాల్సిందే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, టెక్నికల్గా ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు మన ఆర్మీ బేస్లు వీళ్ళు ఆక్యుపై చేస్తారో కార్గిల్ ఏరియాలో, అది వచ్చేసి సముద్ర మట్టానికి 17,000 నుంచి 18,000 అడుగుల ఎత్తుల ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న MiG-21 ఫైటర్ జెట్స్ వచ్చేసి 20,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఎగరగలుగుతాయి. ఆ టైంలో సర్ఫేస్ టు ఎయిర్ స్ట్రింగర్ మిసైల్స్ ని పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చిన ఈ సోకాల్డ్ టెర్రరిస్టుల ముసుగులో ఉన్న పాకిస్తాన్ సోల్జర్స్ ఎలా మన MiG-21 ని అటాక్ చేశారు అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత కేవలం 20,000 అడుగుల ఎత్తులో మాత్రమే ఎగరవలసిన మన MiG-21 ఫైటర్ జెట్స్ ను ఎలాగా మన 17 స్క్వాడ్రన్ కి సంబంధించిన గోల్డెన్ ఆరోస్ పైలట్ జెట్లు ఎలా అయితే 30,000 అడుగుల ఎత్తులోంచి వీళ్ళు ఎలా ఫ్లై చేయగలిగారు అనేది చూస్తే మాత్రం నిజంగా గూస్ బంప్స్ రావడం తథ్యం అని చెప్పి అనుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏ మాత్రమైనా సరే ఫైటర్ జెట్స్ గురించి కాస్త నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు ఒక విషయం అర్థమైపోతుంది. ఎప్పుడైతే 20,000 అడుగుల పైకి ఒక జెట్ ఫైటర్ ఎగరాల్సి వస్తుందో అక్కడ మృత్యువుతోని సమానంగా వీళ్ళు ట్రావెల్ చేస్తున్నట్టే. ఎందుకంటే 20,000 అడుగుల పైకి వెళ్ళేసరికి అక్కడ గాలి చాలా పల్చగా ఉంటుంది. కాబట్టి ఏదైతే జెట్ ఫైటర్స్కి సంబంధించిన వాళ్ళ ఫైటర్ జెట్స్ అక్కడ ట్రస్ట్ అనేది సరిగా మెయింటైన్ చేయలేవు అనమాట. జెట్ సంబంధించిన ఏదైతే ఇంజన్స్ ఉంటాయో ప్రాపర్ ట్రస్ట్ అది మెయింటైన్ చేయకపోయినప్పుడు ఆటోమేటిక్గా జెట్ ఇంజన్స్ ఫెయిల్ అవుతాయి. అయినా కూడా మన వాళ్ళు దాన్ని ఎలా అధిగమించారు, అంత పై నుంచి కింద ఉన్న చాలా చిన్నగా ఉన్న మైన్యూట్గా ఉన్న ఆ సఫేద్ సాగర్ అంటే ఆ తెల్లటి మంచులో కప్పుకొని మొత్తం క్యామఫ్లోజ్ అయిపోయి కనబడుకొని ఉన్న టెర్రరిస్టులని ఎలా అంతం చేశారనేది మాత్రం మీరు ఆన్ స్క్రీన్ మీద చూడవలసిందే. జెట్ ఫైటర్ ని ఫ్లై చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒకటి కాదు, రెండు కాదు, 200కి పైగా కంట్రోల్స్ మన చుట్టూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా సెకండ్స్ లోనే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ సెకండ్స్ లోనే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు అంటే మన దగ్గర లేజర్ గైడెడ్ లేకపోతే జీపీఎస్ గైడెడ్ మిసైల్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ 1999లో మన దగ్గర లేజర్ గైడెడ్ కానీ లేకపోతే జీపీఎస్ గైడెడ్ మిసైల్స్ కానీ లేవు. ఆ టైంలో ఏవీ లేకపోయినా కూడా కేవలం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మేధస్సుని వాడి వాళ్ళు ఎలా అయితే మన క్యాంప్స్ని మళ్ళీ మన బేస్ని మళ్ళీ ఎలా వీళ్ళు ఆక్యుపై చేశారనేది మాత్రం మీరు ఆన్ స్క్రీన్ మీదనే చూడాలి. అండ్ ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మన హీరో సిద్ధార్థ్ గురించి మాట్లాడుకోవాలి. హీరో సిద్ధార్థ్ మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పి అనుకోవచ్చు. ఇందులో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ ఆహుజా రోల్ ఏదైతే ప్లే చేశాడో నిజంగా ఆ రోల్లో జీవించాడు అని చెప్పి అనుకోవాలి. అండ్ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు అండ్ చూసిన తర్వాత కూడా అజయ్ ఆహుజాని మీరు తప్పకుండా గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా ఈ సిరీస్ అనేది ఈ మధ్య కాలంలో ఉన్న ఈ CJP సంబంధించి ఏదైతే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది జంతర్ మంతర్ దగ్గర ఏదైతే వీళ్ళు గొడవలు సృష్టించారో అక్కడ కొంతమంది చిన్న పిల్లలు అంటే జెన్జీకి సంబంధించిన వాళ్ళు ఆర్మీని చాలా 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 నీచంగా మాట్లాడుతూ వాళ్ళని ఇన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ చూపిస్తే అసలు మన ఇండియన్ ఆర్మీ ఎంత గొప్పది, చేతిలో ఎటువంటి అస్త్రాలు సరిగ్గా లేకపోయినా కూడా ఎలా వాళ్ళు వీరోచితంగా పోరాడి ఎంతో మంది సైనికుల ప్రాణాలు ఎలా కాపాడారనేది వాళ్ళకు అర్థమవుతుంది. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ కి సంబంధించిన ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూని కూడా మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ ని ప్రాపర్ మైన్యూట్ డీటెయిలింగ్ కూడా వాళ్ళు ప్రాపర్ గా ఫాలో అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలంలో ఎవరైతే మన స్క్వాడ్రన్ లీడర్స్ ఉంటారో, మన ఫైటర్ జెట్స్ పైలట్స్ ఉంటారో వాళ్ళు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే వాచెస్ అండ్ అప్పటి జీపీఎస్ సిస్టమ్తో పాటుగా డాగ్ ఫైట్స్ ఎలా చేశారు, కాక్పిట్ ఎలా ఉంటుంది, అండ్ అంతేకాకుండా హైడ్రాలిక్ మోషన్ రిగ్స్తో పాటుగా అంత హై ఆల్టిట్యూడ్లో ఎప్పుడైతే ఒక ఫైటర్ జెట్ వేసుకుని ఒక ఫైటర్ పైలట్ ఒక గ్రావిటీకి మించి వాళ్ళు ఎలా అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారో ఆ టైంలో ముఖ కవలికలు కానివ్వండి లేకపోతే వాడి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ప్రాపర్ గా క్లియర్ గా చూపించడం జరిగింది. అండ్ ఒకసారి ఇక్కడ కాస్టింగ్ గురించి చూసుకుంటే మాత్రం ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి జిమ్మీ షేర్గిల్, సిద్ధార్థ్, అభయ్ వర్మ, మెహర్ ఆహుజా, తారుక్ రైనా, అర్నవ్ బసీన్, దియా మిర్జా ఇంకా చాలా మంది వాళ్ళ పాత్రలో లీనమై నటించారు. అండ్ పాకిస్తాన్ సంబంధించి పర్వేజ్ ముషారఫ్ పాత్రలో మనురిషి చెద్దా అండ్ నవాజ్ షరీఫ్ పాత్రలో వినయ్ పాఠక్ మాత్రం అద్భుతమైన మేకప్ ఇంకా నటనతోని
ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఓనీ సేన్ డైరెక్టర్ వచ్చేసి చాలా చక్కటి డైరెక్షన్ మనకి ఇచ్చాడు. అండ్ సందీప్ జైన్, వరుణ్ కశ్యప్ ఇంకా నిఖిల్ రావి అందించిన రైటింగ్ మాత్రం నెక్స్ట్ అమేజింగ్ అని చెప్పి అనుకోవచ్చు. సినిమాటోగ్రఫీ దగ్గరకు వస్తే సత్యజిత్ పాండే చాలా చక్కటి సినిమాటోగ్రఫీ అందించాడు. లాస్ట్ 5 years ఓటీటీ చరిత్రలో చూసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ సినిమాటోగ్రఫీ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ స్టోరీని కూడా ఏదో ఊహాజనితంగా రాయలేదు, లేకపోతే అక్కడ ఇక్కడ అడిగి రాలేదు. డైరెక్ట్ ఈ స్టోరీకి సంబంధించి కో క్రియేటర్ వచ్చేసి కుశాల్ శ్రీవాస్తవ. ఇతను ఒక మాజీ సైనిక అధికారి. అండ్ అంతేకాకుండా 2002 ఆపరేషన్ పరాక్రమలో కూడా డైరెక్ట్ ఈయన పాల్గొనడం జరిగింది. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ నుండి అవార్డు పొందిన ఒక మాజీ సైనిక అధికారి కావడం వల్ల ఈ సిరీస్ ఈ స్థాయిలో ఒక మంచి అథెంటిసిటీతో పాటు చేయగలిగారు అంటే దీనికి కారణం కూడా ఈయనే అని చెప్పి అనుకోవచ్చు. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఒక జవాన్ వీరమరణం పొందిన తర్వాత వచ్చే పాట ఇంకా నెక్స్ట్ నేపథ్య సంగీతం ప్రేక్షకుల కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. ఫ్రెండ్స్, మన బాలీవుడ్ లో ప్రస్తుతానికి దురందర్కి ముందు దురందర్కి తర్వాత అని చెప్పేసి ఒక బెంచ్ మార్క్ అనేది ప్రస్తుతానికి నియమించారు. దురందర్ గురించి ఎవరు ఎంత నెగిటివ్ గా ప్రాపగెండా చేసినా కూడా ఆ మూవీ ఇప్పటికీ చాలా మందికి ఇష్టం కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పైసల వసూలు కురిపించింది. మరి అలాంటి ఒక దురందర్కి ఒక బెంచ్ మార్క్ సృష్టించిన దురందర్ మూవీతో పాటుగానే ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ కూడా ప్యారలల్ గా రన్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడా కూడా ఒక ప్రాపగెండా అనేది ఎక్కడా మీకు కనిపించదు. అండ్ ఎక్కడా కూడా ఒక అబద్ధం అనేది కనిపించదు. ప్రతిదీ కూడా నిజంతోని నిజాయితీతోని మన వాళ్ళు చూపించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎన్ని ఫైటర్ జెట్స్ మనం కోల్పోయాం, దానికి గల కారణాలు ఏంటి, ఎంతమంది చనిపోయారు అండ్ ఎంతమంది మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి ఎలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకున్నారు, అండ్ పాకిస్తాన్ పదే పదే మనల్ని ఎలా మోసం చేసింది, అమెరికా గోడ మీద పిల్లిలాగా మనతో ఎలా ఆడుకుంది, చైనా ఎలాంటి ఒక రోల్ ప్లే చేసింది, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక జియో పాలిటిక్స్ అన్ని కూడా ఆ సిచ్యువేషన్లో ఆ మూమెంటంలో ఎలా ఉన్నాయని కూడా మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను పర్సనల్గా చెప్పేది అయితే ఒకటే, ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే ఒక మంచి వెబ్ సిరీస్ని తప్పకుండా చూడాలి. కుదిరితే బింజ్ వాచ్ చేయండి, లేకపోతే అప్పుడప్పుడు ఒక ఎపిసోడ్ అన్న చూడండి. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ తప్పకుండా మీరు దేనికోసమైతే ఒక మంచి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, లేకపోతే ఒక ప్రాపర్ దేశభక్తికి సంబంధించిన ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలని కోరుకున్నా కూడా వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తుందన్నలో ఎటువంటి డౌట్ లేదు. సో వీలైతే తప్పకుండా ఇవాళే ఇప్పుడే ఆపరేషన్ సఫేద్ సాగర్ ఏదైతే వెబ్ సిరీస్ ఉందో దాన్ని తప్పకుండా బింజ్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎనీహౌ, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మీ పవన్ కృష్ణ.